ప్రైజ్లాడు. సమయంలో కూడి వచ్చిన అందరికీ, సంఘ సభ్యులకి, యూత్ వీళ్ళందరికీ పాస్టర్కి నా వందనాలు. మరి రక్షణ గురించి, రక్షణ ద్వారా ఏ విధంగా రక్షణ మరి పొందుకున్నారో, రక్షణ అనుభవం, సాక్ష్యం మరి ఒక 10 నిమిషాలు చెప్పమని పాస్టర్ గారు చెప్పారు. అంటే మరి నేను 10th క్లాస్ చిన్నప్పటి నుంచి మేము కూడా క్రిస్టియన్ ఫ్యామిలీలోనే మేము ఉన్నాను. కానీ చిన్నప్పటి నుంచి కూడా సండే స్కూల్కి వెళ్ళటం, లోదరం చర్చ్కి వెళ్తూ ఉండేవాళ్ళం, సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళం. అలా సమ్మర్లో సండే స్కూల్లో అలా దేవుడి గురించి ఇలా మన పాపులు అని అలా చెప్తూ ఉండేవారు. కానీ అంటే అంత ఎక్కువగా అంటే పర్సనల్గా దాని గురించిన ఎక్స్పీరియన్స్ అనేది అంత ఉండేది కాదనమాట. కానీ 10th క్లాస్కి వచ్చేటప్పటికి మరి అప్పట్లో 10th క్లాస్ అంటే చర్చ్కి వెళ్తూ ఉండేవాళ్ళు, చాలా భక్తిగా, అంటే క్రైస్తవ కుటుంబంలో ఉన్నాం కాబట్టి అంత సిస్టమేటిక్గా భక్తిగా ఉండేవాడు, చర్చ్కి వెళ్తూ ఉండేవాళ్ళు. మరి 10th క్లాస్ టైంలో మరి అప్పుడు అలాగే నాకు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు నాకు నెంబర్ కనపడలేదు. అప్పుడు చాలా టెన్షన్ వచ్చింది. అప్పుడు 10th క్లాస్ అంటే గొప్ప ఇదనమాట. అప్పుడు 25 years క్రితం, 1998 అప్పుడు ఈనాడు పేపర్లో అలా ఓన్లీ 10th క్లాస్ రిజల్ట్ రిలీజ్ చేసేవాడు అనమాట, ఫ్రంట్ పేజ్ మొత్తం ఎడిషన్ అంతా. ఆ టైంలో నాకు నేను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఏంటి నా నెంబర్ కనపడలేదు ఏంటి అని చెప్పేసి అలా అనుకునేవాడిని. అలా అనుకుని చాలా టెన్షన్ పడ్డాను. టెన్షన్ పడిన తర్వాత అక్కడ మనకి కొవ్వూరు గోదావరి పట్టు ఉండేది. నేను కూడా అలా అనుకున్నాను, అబ్బో ఏంటి 10th క్లాస్ మనం పాస్ అవుతాం కదా, మన నెంబర్ కనపడట్లేదు ఏంటి అని అనుకుని అప్పుడే ప్రార్థన చేసుకున్నాను. ఏమో అది నెంబర్ ఉంది, ఇలా చేయండి, 10th క్లాస్ పాస్ అయిన నా నెంబర్ కనపడట్లేదు అంటే అప్పుడు ఫోన్లో అంత కమ్యూనికేషన్ ఏమి ఉండేది కాదు. మళ్ళీ నేను అటు నుంచి అంటే కనపడకుండా మళ్ళీ అలా వెళ్తూ ఉండేవాడిని, అలా బస్ స్టాండ్ అలా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. అయితే అప్పుడు చెప్పారు, అది నెంబర్ ఉంది లేదు, సరిగ్గా చూసుకోలేదు అనేది, నేను ఎప్పుడైతే 1st క్లాస్లో పాస్ అయ్యాను, దేవా మీకు వందనాలు దేవా అని చెప్పి, నిజంగా మీరు దేవుడు ఉన్నారు మీరు అని చెప్పేసి అలా అనుకున్నాను. కానీ నిజంగా రక్షణ అనే అనుభవంకి వచ్చేటప్పటికి 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి నేను అక్కడ కొవ్వూరులోనే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 2000లో నేను జాయిన్ అయ్యాను ఇంటర్మీడియట్. అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నేను అప్పుడు ఇలాగే మా నాన్నగారికి చిన్నాన్నగారు అబ్బాయి అనమాట, జానెట్టర్ గారు అంకుల్, నా చిన్నాన్న అవుతుంది. సో అంకుల్ ఇలాగ ఒకరోజు నాకు మామూలుగా అక్కడ ఫోన్ చేశారు మా నాన్నగారికి, హాలిడేస్కి సమ్మర్ క్యాంప్ ఉంది పంపించండి పిల్లల్ని అన్నారు. అంతే సింపుల్గా. చిన్నప్పటి నుంచి మన క్రైస్తవ ఫ్యామిలీలో ఉండటం వల్ల దేవుని పనికి ఇంట్రెస్ట్, చర్చిలో కూడా ఎక్కువగా అన్న అంటాం, చర్చిలో క్రిస్మస్కి యాక్టివ్గా మనం పార్టిసిపేట్ చేయడం, యూత్లో అన్నలు ఏదన్నా పని చెప్పిన ఒబీడియంట్గా చేయటం ఇవన్నీ ఉండి, అలా సమ్మర్ క్యాంప్కి రమ్మంటే వెంటనే మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే ఫస్ట్ ఇయర్ హాలిడేస్, ఇంకా సెకండ్ ఇయర్కి వెళ్తాం, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తాం. అప్పుడు సమ్మర్ క్యాంప్కి అరకు మొత్తానికి అక్కడ 4-5 ప్లేసెస్ అన్నీ ప్లాన్ చేశారు. అప్పుడైతే ట్రాక్స్ పంచిపెట్టాలి, ₹1-2 ధర ట్రాక్ అంటే మరి ఎందుకు ఫ్రీగా అంటే, ఫ్రీగా ఇస్తే పడేసేవాడు. అది ₹1 పెట్టి కొనుక్కుంటే కొంచెం ఎప్పుడైనా పుస్తకం తీస్తారు, డబ్బు పెట్టి కొనుక్కుంటే కొంచెం ఎప్పుడైనా ఒకసారి చూస్తారన్నది యోహాను సువార్త అనే పెట్టారు. అలాగే మాకు రెడ్డిగా జానెట్టర్ ఆయన వాక్యం అది చెప్తున్నప్పుడు ఒకరోజు నాకు ఇలా పాపం గురించి ఏదో చెప్తున్నప్పుడు నాకు చాలా బాగా నేను ఏడ్చాను అనమాట. అలాంటి నీళ్ళు వచ్చి బాగా ఏడ్చాను. సో ఆ సమయంలో నేను దేవుని పాప క్షమాపణ అడిగాను. అంటే మనం పాపిని, పాస్టర్ గారు చెప్పినట్టుగా మనం పాపిని, మనలో ఏ పరిశుద్ధత లేదు, మనం పాప జన్మ పుట్టాం, మన జన్మతః మనం పాపం ఉన్నది. సో అలాగే మనం పుట్టిన తర్వాత కూడా మనకి ఊహ పొందిన తర్వాత కూడా మనం చాలా పాపాలు మనం చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని మరి ఆయన దగ్గర కన్నీరు కార్చినప్పుడు నాకు రక్షించబడిన అనుభవం నాకు వచ్చింది ఇంటర్మీడియట్ టైంలో. కానీ రక్షించబడిన తర్వాత మళ్ళీ మామూలుగా మళ్ళీ కాలేజీ లైఫ్కి వచ్చేయటం, ఆ తర్వాత రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నేను చాలా తప్పిపోయాను. అలా అంటే యవనస్తులు తప్పక త్రొట్టెలు అన్ని వాక్యంలో ఉన్నట్టు అక్కడ నేను మామూలుగా ఇక
రక్షించబడిన అనుభవం ఉన్నా కూడా మామూలు చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం కానీ బాప్తిస్మం ఇంకా అప్పటికి తీసుకోలేదన్నమాట. అంటే మన క్రిస్టియన్ ఫ్యామిలీ, శామ్యూల్ అంటే ఎవడైనా క్రిస్టియన్ నేమ్ కదా, క్రిస్టియన్ ఫ్యామిలీ అని అలా అన్నీ ఉండేది అనమాట. కానీ డిగ్రీ చదువుతుండగా మళ్ళా లోకానుసారంగా మళ్ళీ ఫ్రెండ్స్ తోటి అలాగా సినిమాలకి అయితే వెళ్తూ ఉండేవాడిని కాదు, కానీ మామూలుగా ఇంకా అందరితో పాటు సరదాగా బయటికి వెళ్ళడం అలాగా అట్లాగా చేసేవాడిని అనమాట. అలాగా కానీ చర్చికి వెళ్తాం అలాగా మళ్ళీ ఒక నామకార్థం, ఒక నేమ్ సేక్ నామినల్ క్రిస్టియన్ కింద ఉండేవాడిని, కానీ అంత ఇంకా పూర్తిగా ఉండేది కాదు. కానీ తర్వాత నాకు మళ్ళా ఇలాగా మంత్రులు మళ్ళీ మీటింగ్స్ సెకండ్ ఇయర్ పెట్టినప్పుడు అలా మళ్ళీ మీటింగ్స్ పెట్టినప్పుడు అప్పుడు దేవుడు అలా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉండేవారు. మాట్లాడిన తర్వాత అలా నేను ఎక్కువగా మీటింగ్స్కి వెళ్తూ ఉండేవాడిని. పాస్టర్ గారు వెళ్ళినట్టే నేను చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ వాక్యం నేర్చుకోవాలని, వాక్యం వినాలని, బాగా కొత్తగా అంటే దేవుని వాక్యంలో ఉన్న మర్మాలు తెలుసుకోవాలని, కొత్త వాక్యం నేను వినాలని చెప్పేసి అలాగే చిన్నప్పుడు ఎక్కువగా మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటాను. అలా మీటింగ్స్ మా నాన్నగారు కూడా ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన చేయడం, ఆయన బాగా నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉండేదన్నమాట. తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ మనకి ఇంట్లో పిల్లల వరకు మనం ఉంటుంది కదా, అలాగే మా నాన్నగారికి ప్రతిరోజు తెల్లారుజామున పాటలు పాడుకునేవాడు. 5:30 లేసి పాటలు పాడుకొని ఆయన రెడీ అయ్యి ఆర్టీసీకి జాబ్కి వెళ్తూ ఉండేవారు. సో అలాగే ఎక్కువ పాటలు పాడుతూ ఉండేవారు, వాక్యం చదువుతూ ఉండేవారు, అలాగా ఉండేదన్నమాట. అలాగే వాక్యం మా నాన్నమ్మ గారు ప్రార్థన చేయడం అట్లా ఉండేదన్నమాట. అలా ఉంటే అలా మామూలుగా జరిగేది. జరిగిన తర్వాత నేను ఇంకా ఇప్పుడు నాకు ఎందుకో అప్పుడు నాకు అక్కడ ఒకసారి మన వాక్యం ఒక ఆదివారం వాక్యంకి వెళ్తున్నప్పుడు అలాగ మనం రక్షించబడిన అనుభవం ఉన్నప్పటికీ కూడా ఈ రక్షణని మనం కంటిన్యూ చేయాలి. అంటే ఒకసారి రక్షించబడిన తర్వాత రక్షణ నిశ్చేతను మనం కాపాడుకోవాలి. అంతే తప్ప ఒకవేళ అలా కాపాడుకోకపోతే మనం విడిచిపెట్టబడతాం. మనం యేసుప్రభు గారు రెండోసారి వచ్చినప్పుడు అంతవరకు ఎవరైతే ఆ రక్షణను కొనసాగిస్తారో వాళ్ళే రక్షించబడతారు. వాళ్ళే ఆయనతో పాటు తిరిగి పరలోకానికి ఆయనతో పాటు ఎత్తబడతాం. మీకు అలా ఉండకపోతే మనం ఇక్కడ భూమి మీద విడిచిపెడతాం. అప్పుడు నాకు అప్పుడు రియలైజ్ అయ్యి రక్షణ అయ్యో నేను మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ఇంకా అలాగ ఎక్కువగా నేను ప్రార్థన చేసుకున్న నా పాపాలన్నీ మాట వలన తలపులను క్రియ వలన ఈ విధంగా పాపం చేశాను దేవా, నేను మళ్ళీ కడగండి, ఈ బయటమైన రక్తంతో కడగండి అని దేవుని దగ్గర నేను ప్రార్థన చేసుకుని మళ్ళీ దేవునితో సహవాసాన్ని అలాగా ఆ రక్షణానుభవాన్ని, ఆ మారు మనసు అనుభవాన్ని మళ్ళీ పొందుకున్నాను డిగ్రీలో. అలా డిగ్రీ అయిపోయిన తర్వాత అలా ఎంఎస్సి అయిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ ముందు మళ్ళీ నేను ఎక్కువగా నేను అలా దేవునిలో ఉండి దేవుని చిత్తం కొరకు కనిపెడతా ఉండేవాడిని అనమాట. అలా మ్యారేజ్కి ముందు నేను ఇంకా బాప్తిస్మం ఒకటే ఉంది. అంటే రక్షించబడిన అనుభవం మారు మనసు పొందుకున్నాను. ఇక మరి మా బాప్తిస్మం అన్నది లేదు. అప్పుడు నేను మా పేరెంట్స్తో చెప్పాను, మరి నేను బాప్తిస్మం తీసుకుంటానంటే అప్పుడు పాస్టర్ గారి లాగే నేను కూడా లూథరన్ చర్చ్కి వెళ్ళటం వల్ల నిర్ధారణ తీసుకోవాలన్నారు. కొత్త నిర్ధారణ క్లాసెస్కి వెళ్ళింది. నిర్ధారణ క్లాస్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేను యూత్ మెంబర్ కింద ఉండేవాడిని. తర్వాత యూత్ ప్రెసిడెంట్ కింద చేశాను. అక్కడ వాక్యం చెప్పమంటే యూత్ వాక్యం చెప్తా ఉండేవాడిని. చెప్పినా కూడా నాకు కొంచెం వెళ్తుండేది అనమాట. అప్పుడు మా అమ్మగారికి నేను చెప్పాను, అమ్మ నేను ఇలాగా బాప్తిస్మం తీసుకుంటానంటే అప్పుడు మా మదర్ కూడా మా ఫాదర్ కూడా వచ్చి అప్పుడు మళ్ళీ మ్యాచెస్ వస్తున్నారని ఇంకా ఆల్రెడీ రక్షించబడిన అనుభవం ఉంది కాబట్టి మా మ్యారేజ్కి ముందే బాప్తిస్మం ఒకేసారి తీసుకుంది కానీ అన్నప్పుడు ఈస్టర్ కానీ కాదు, కానీ నాకు ముందుగానే అప్పుడు మ్యారేజ్ ప్రార్థన చేసుకోవటం, మ్యారేజ్ సెట్ అవ్వటం, ఆ మ్యారేజ్ ముందే నేను బాప్తిస్మం సంఘ సభ్యులందరి ఎదుట నేను బాప్తిస్మం అనేది తీసుకున్నాను అనమాట. మరి ఆ రోజు నుంచి కూడా మరి ఆ రక్షణని ఎప్పటికప్పుడు నేను ఆ రక్షణని కాపాడుకోవడానికి ఎప్పుడు నేను ప్రయత్నిస్తూ ఎప్పటికప్పుడు నేను ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుని దగ్గర క్షమాపణ అడిగి, దేవా మీ పవిత్రమైన రక్తంతో నన్ను కడగండి, మీ బిడ్డగా చేసుకున్నారు, మీ బిడ్డగానే నన్ను ఉంచండి అని ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకుంటూ నా తప్పులు ఒప్పుకుంటూ ఆ రక్షణను మరి దేవుని వాక్యంలో ఉంది కదా, మీ రక్షణను సంపూర్ణ భక్తితోనూ వినయంతో దాన్ని కొనసాగించండి, అంతవరకు దాన్ని కొనసాగించండి అని.
సో ఆ విధంగా దేవుడు మరి ఆయన కృప చేత మరి నన్ను రక్షించుకున్నారు, ఆయన రక్షణ నాకు అనుగ్రహించారు. అందుకే దేవునికి మరి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిందాక. ఆమె Gracias.